వైష్ణవి ఫిల్మ్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుని దివ్య దర్శనం సకల సృష్టికి శుభప్రదం. మహాశివరాత్రి వైదిక ధర్మంలో చాలా విశిష్టమైనది, పవిత్రమైనది. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు లింగోద్భవ సమయాన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తుల హృదయాలు పవిత్ర నామ స్మరణతో పునీతమవుతాయి. మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతాయి. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఇలా చేయటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం. ఈ పర్వదినాన రాత్రంతా జాగారం ఉండటం వల్ల, రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయటం వల్ల తేజస్సు లభిస్తుంది. అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతున్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. ఇదిలా ఉండగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఒక్కరూ ఎందుకు జాగరణ చేస్తారు? ఉపవాస వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? మహాశివరాత్రి రోజున శివుని పూజా విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం మార్చి 9వ తేదీ సాయంత్రం 6:17 ముగుస్తుంది. కాబట్టి ఉదయం తిథిని పాటించాల్సిన అవసరం లేదు. అందుకే ఈసారి మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం 6:25 నుండి రాత్రి 9:28 వరకు మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. మహాశివరాత్రి వేళ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత శివలింగానికి గంధం పూసి పంచామృతాలతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వపత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి. ఆ తర్వాత శివపురాణాన్ని పఠించాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ అని జపించాలి. మహాశివరాత్రి వేళ శివపూజ ముగిసిన తర్వాత నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపి నైవేద్యాన్ని సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ ఉండాలి. ఇలా చేయటం వలన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్మకం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.